కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. ఎందుకని అని చెప్పని అలా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా లెఫ్టిస్ట్గా రైటిస్ట్గా ఇలాగ కొన్ని డివైడ్ అయిపోయి వాళ్ళని మాత్రమే చూపించడం ఎందుకని అలా జరిగిందని చెప్పి హిస్టరీ ఎప్పుడు వైట్ వాష్ చేస్తారండి. అది ఎప్పుడు మన 1939 అనుకుంటాను, సుభాష్ చంద్రబోస్ గారు మణిపూర్, ఇప్పుడున్న మణిపూర్లో ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. అదే కదా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు. కానీ దాని గురించి ఎవరు చెప్పరు. ఆండమన్స్లో చేశారు. ఎవరిని ఇప్పుడు వీర్ సావర్కర్ క్యారెక్టర్ తీసుకోండి, చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కానీ నేనైతే డాక్టర్ విక్రమ్ సంపత్ బుక్ రాసిన ఆథర్, డబుల్ బుక్ రాసిన ఆథర్ డాక్టర్ విక్రమ్ సంపత్తో నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. సచ్ ఎనిగ్మాటిక్ క్యారెక్టర్. ఐ మీన్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు ఆ పనిష్మెంట్. కాలాపాని ఆండమన్స్లో 10-15 సంవత్సరాలు కట్టిపెట్టి చైన్లో పెట్టేసి మిమ్మల్ని కంటిన్యూస్ టార్చర్ చేసిన తర్వాత ఎట్లా తట్టుకుంటారు ఏ మనిషి అయినా కానీ. కానీ మన హిస్టరీలో చూపిస్తారు గాంధీ నెహ్రూ, గాంధీ నెహ్రూ. సర్దార్ పటేల్ రోల్ కూడా ఎలిమినేట్ చేసేసారు మొత్తం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ని పైకి లేపారు వాళ్ళు, స్టాచ్యూ కట్టారు. సో నేను కూడా అక్కడ వెళ్ళాను. ఐ సీన్ ద ప్లేస్ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. శ్రీరాములు గారు ఉన్నారు, అదే చెప్తాను. భగత్ సింగ్ గారు ఉన్నారు. భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మన పిల్లలకి ఏంటంటే ఫోటో కనిపిస్తే అంతే భగత్ సింగ్, ఇది చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు. ఖుదీరామ్ బోస్ 18 సంవత్సరాల్లో ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక తెలుగు ప్రొడ్యూసర్ పాపం, ఆయన కష్టపడి ఇల్లు అమ్మేసుకొని సినిమా తయారు చేశారు. నేను ఆయన ఒక ప్రివ్యూ పిలిచారు నన్ను రామానాయుడు స్టూడియోలో, అనుకుంటా బహుశా సంవత్సరం అవుతుంది ఇప్పుడు. ఆయన సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఆలోచించండి, ఇల్లు అమ్మేసుకొని ఉన్న ఆస్తులను అమ్మేసుకొని చేశారు ఆయన సినిమా. ఇప్పుడు చాలా బాగా తీశారు, కానీ దాని రిలీజ్ లేదు. కానీ మన దగ్గర కమర్షియల్ సినిమాలు ఉంటే హిట్ అయిపోతుంది. అందరికీ అక్షయ్ కుమార్ లాంటి బడ్జెట్ ఉండదు కదా. కానీ అదే చెప్తున్నారు, ఈ ఖుదీరామ్ బోస్ 18 year old 18 సంవత్సరాల అబ్బాయిని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. ఆయన పేరు ఎక్కడైనా హిస్టరీ బుక్స్లో ఉందండి? ఎక్కట్లేదు. ఉంది, అక్కడెక్కడ కనిపిస్తుంది మీకు అప్పుడు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అయినా కానీ ఒక్కో మహిళగా ఆవిడ్ని ఒక్కవాడిని చూపిస్తారు, ఇంకా దుర్గాబాయి దేశ్ముఖ్ అని చెప్పని. మన దగ్గర తెలుగు నాటి నుంచి రాణి రుద్రమ్మ అని ఏమన్నా మా హిస్టరీ బుక్స్ మీకు కనిపించారండి? ఇక్కడ హిస్టరీ బుక్స్లో ఉంటుంది బహుశా, స్టేట్ గవర్నమెంట్ది. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉండదు. మన పిల్లలకి హిస్టరీ నేర్పియాలండి. మనం అనుకుంటే హిస్టరీ అంటే వేస్ట్, అది అయిపోయిందిలే, బ్రిటిష్ వారు పోయింది, మనకెందుకు తలకా నొప్పి అని చెప్పి కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఏ హిస్టరీ. మీకు చెప్తాను, హైఫా అని ఒక టౌన్ ఉంది ఇజ్రాయెల్లో. హైఫా టౌన్ సెకండ్ వరల్డ్ వార్లో లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. హైఫా చౌక్ అంటాం మన ఢిల్లీలో, తీన్మూర్తి మార్గ్ దగ్గర. అక్కడ ఇజ్రాయలీ టెక్స్ట్ బుక్స్లో ఈ టౌన్ని లిబరేట్ చేసింది ఇండియన్ సోల్జర్స్ అని ఇప్పుడు కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉంది. కానీ మన టెక్స్ట్ బుక్స్లో లేవు. అది మన ప్రౌడ్ మూమెంట్, మనకు ఉండాల్సింది. కానీ వాళ్ళు మనకి దే ఆర్ హానరింగ్ అస్, మనం చేయట్లేదు. అక్కడ వాళ్ళకి మెమోరియల్ కూడా ఉంది ఇండియన్ సోల్జర్స్కి. సో ఇట్లాంటి చాలా హిస్టరీలో పాయింట్స్ ఉన్నాయి. కానీ నాకు శంకరన్ నాయర్ ఇస్ వన్ కేస్ వేర్ అక్షయ్ కుమార్ ఆ బుక్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సర్వైవింగ్, అంటే నెక్స్ట్ థర్డ్ జనరేషన్తో మాట్లాడి, ఇప్పుడు వాళ్ళ పలాట్ ఫ్యామిలీ అంటారు వాళ్ళు, PALAT, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రాసిన పుస్తకం మీద సినిమా తీశారు. ఓకే. సో కానీ అన్నోన్ క్యారెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను మళ్ళీ తెలుగులో ఇవాళ దాకా ఒకటి సినిమా తీశారండి వాళ్ళు సీతారామ తర్వాత మళ్ళీ సినిమా లేదు. అంతనే కమర్షియల్, సరే కమర్షియల్ సినిమాలు ఉండాల్సిందే, నువ్వు డబ్బులు సంపాదించాలి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు షిండ్లర్స్ లిస్ట్ చూడండి, సో బ్రిలియంట్ ఇట్ వాస్. అట్లా చాలా ఉన్నాయండి. హాలీవుడ్ హెస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ వాళ్ళ హిస్టరీ క్యాప్చర్ చేయడంలో. కానీ మనం చేయలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు 4 ఉంటారు థియేటర్లు, చాలా కష్టపడి బ్రేక్ ఈవెన్ వస్తుంది వాళ్ళకి. అదే, కానీ ఇట్ షుడ్ బి షోన్. కానీ అందరికి చూపించాలి, అందరికి చూడాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ గాంధీ ఏం చేయలేదని చెప్పేసి, కానీ ఆరైట్లా బిల్డప్ చేశారంటే గాంధీ ఒక్కరే చేశారని చెప్పి కాదు. గాంధీ లాంటి చాలామంది చేశారు, కలిసి చేశారు. అండ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిలక్ ఉన్నారు, అతని రోల్ కూడా ఎక్కడ లేదు. సుభాష్ చంద్రబోస్ నేను చెప్పినట్లు ఆ రోల్ పోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిటరీతో చేశారు. ఈవెన్ శంకరన్ నాయర్ని నైట్హుడ్ చేశారు, సర్ శంకరన్ నాయర్. లాస్ట్ అంతా పక్కన పడేసి నాకు ఇదేం అక్కర్లేదని చెప్పి వెళ్ళి బ్రిటిష్ మీద పడ్డాడు. అవును. సో
కోర్ట్ రూమ్ డ్రామా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ని మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది. ఏ చిన్న రోల్ అయినా వాళ్ళు పెర్ఫామ్ చేసిన దాంట్లో. మన దగ్గర రజాకార్ అండ్ సినిమా ఒకటి వచ్చింది, మన గూడూరు నారాయణ రెడ్డి గారు. ఎస్ సార్. ఎంతమంది చూశారండి? చూడండి, ఇక్కడ మనకు అందరు తెలుసు దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఖర్గే గారు వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ మీద కూడా హత్య జరిగింది కదా. అవును. కానీ హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు. దాన్ని ఆపేశారు, అక్కడ ఎవడో దబాయించేశాడు కథ. తెలియాల్సింది వెన్ యూ కెన్ షో షిండ్లర్స్ లిస్ట్, వై నాట్ దిస్? మనలోనే జరుగుతుంది. మన వల్లనే జరుగుతుంది. ఎందుకంటే మనకి హిస్టరీ అనేది మనకు అసలు ఇష్టం లేదు. వీ డోంట్ లైక్ హిస్టరీ. మనం ఎందుకు లేదు అక్కడ వాడి సేమ్ డైలాగ్ వస్తుంది మళ్ళీ మీద, ఎప్పుడో జరిగింది దాని ఎంటెందుకు వాడాలి కాదు. శ్రీ శంకరన్ నాయర్ అనే ఒక క్యారెక్టర్ని మీ పిల్లలకి అట్లీస్ట్ స్కూల్స్లో, అండ్ ఐఎమ్ రెడీ టు గో అండ్ టాక్. ఏ స్కూల్లో నన్ను పిలిస్తే నేను అక్కడ వచ్చి వాళ్ళ పిల్లలకి చెప్తాను ఆ స్టోరీ. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి దాని నుంచి. లుక్, సౌత్ నుంచి కేరళ నుంచి ఒక మనిషి జడ్జ్గా లా చదివిన తర్వాత జడ్జ్ తర్వాత మినిస్టర్ అండ్ క్యాబినెట్లో, దాని తర్వాత వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ ఆయన. అంత పైదాకా ఎట్లా వచ్చారండి ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆయన లైఫ్లో ఏముంది సార్? ఆయన నాలెడ్జ్. నాకు ఇప్పుడు నేను టెలివిజన్ స్టూడియోలో అందరూ వెళ్తూ ఉంటాను కదా, చాలామంది అడుగుతారు. నిన్న కూడా బేగంపేటలో నేను లంచ్కి వెళ్తున్నప్పుడు ఒక ఏఈ గారు కలిసారు రోడ్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిసి. సురేష్ గారు సార్ అడిగానా, సార్ మీ వీడియోలన్నీ చూస్తాను సార్, చాలా బాగుంది సార్, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అది ఇంపార్టెంట్. నాలెడ్జ్. మనం నాలెడ్జ్ తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటే ఫైదా లేదు, 10 మందికి చెప్పాలి ఆ కథ. సో నాకేమనిపించింది అంటే ద వే హీ వాజ్ యూజింగ్ హిస్ లీగల్ బ్రిలియన్స్. ఒక్కొక్క పాయింట్ని ఆ లీగల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకొచ్చారు, దానికి చాలా మంచి ఇన్స్పిరేషన్. ఇంకోటి, ఎంత పెద్ద ఒపోనెంట్ అయినా కానీ మనం కొట్లాడవచ్చు, ఎంత పెద్దోడైనా కానీ. అదొక లెసన్ అన్నమాట. ఓ ఆయన చాలా పెద్ద మనిషి, మనం ఏం చేయలేము, డబ్బులు ఉంది ఉంటే ఏమైంది, మీరు భయపడితే మళ్ళీ ఎవరు ఉండరు మీదంట, మీరు కొట్లాడాల్సింది. దాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ మూవీ. అండ్ ఆయన బుక్ చదువుతున్నప్పుడు దానికన్నా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంది. అసలు సినిమాలో చూపించింది ఒక 10% కూడా లేదు బుక్లో ఉన్నది. ఆయన ఆటోబయోగ్రఫీ నుంచి. న్యాచురల్లీ ఒక సినిమా తీయాలంటే మీకు 2.5-3 గంటల లోపల చెప్పేసేయాలి. ఇది మొత్తం తీయాలంటే మీకు ఒక వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్, ఇక్కడ జనరల్గా ఇప్పుడు కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు కూడా చేస్తున్న మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కేసరి 2 కోర్ట్ రూమ్ సూన్, నెక్స్ట్ ఇప్పుడు జై భీమ్ కానీ, లేదా నీరు అని కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీ కానీ, ఇవి ఏంటంటే పబ్లిక్కి అవేర్నెస్ వచ్చే విధంగా కూడా అవి ఉండడం జరుగుతుంది. అంటే లీగాలిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది, మనం ఎలా ఫైట్ చేయొచ్చు అనేది, ఆ స్పోర్టినెస్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. సో ఈ సీన్నే స్పెసిఫిక్గా మనం హైలైట్ చేయడానికి కారణం ఏంటంటారు? దీంట్లో మన నార్మల్ కోర్ట్ సీన్స్లో ఏదో ఒక కమర్షియల్ డిస్ప్యూటో, లేకుంటే ఫ్యామిలీ డిస్ప్యూటో, లేకుంటే ఒక ల్యాండ్ డిస్ప్యూటో దాని మీద ఉంటుంది అన్నమాట. కానీ దీంట్లో ఈ సినిమాలో కేసరి 2లో ఇది చూపించింది ఏంటంటే ఒక జరిగిన ఇన్సిడెంట్, జలియన్వాలా బాగ్ లాగా మ్యాసకర్, జెనోసైడ్ అంటారు ఇంగ్లీష్లో. చేసిన వాళ్ళు అంత ఫ్రీగా వెళ్ళకూడదు, వాళ్ళు సహించాలి, వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే. అది చేయడానికి అది ఇన్స్పిరేషన్గా వచ్చింది అనమాట కోర్ట్ రూమ్ డ్రామాలో. ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది చూడండి, ఎందుకు ఏం జరిగింది అప్పుడు, హిస్టరీ బుక్స్ నుంచి మీరు కేసు ఎట్లా ఫైట్ చేశారు, బ్రిటిష్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, మెడికల్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, ఓవర్ ఫ్లయింగ్ ఒక ఫ్లైట్ పోయింది పైనుంచి ఆ రోజు జలియన్వాలా బాగ్, ఎందుకు ఫ్లైట్ పైనుంచి వెళ్ళింది, కర్ఫ్యూ ఎట్లా ఇంపోజ్ చేశారు, చాలా ఉన్నాయి పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు అది కలెక్ట్ చేయడంలో ఈ నార్మల్ సినిమాల్లో, ఇప్పుడున్న వెబ్ సిరీస్లో అంతా చూపించారు. అంత కష్టపడి పని చేయ, ఆ టైం వీఆర్ టాకింగ్ ఆఫ్ 1900s, ఆ టైంలో జరిగింది 1919 ఐ థింక్ జలియన్వాలా బాగ్. సో ఆ టైంలో జరిగినప్పుడు మీ దగ్గర ఆ టైంలో మొబైల్ లేవు, ఫోటోలు తీయడానికి కెమెరా, అంత పెద్ద కెమెరాలు ఏం లేవు, ఉండే కెమెరాలు కానీ బేసిక్. ఒక డాక్యుమెంట్ దొరికితే ఏం చేస్తారు, ఫోటో కాపీ తీయలేరు, దాంట్లో సీన్లో ఉంది దాంట్లో. సో వాళ్ళు ఆ డాక్యుమెంటే ఎత్తుకపోతారు కోర్టుకి, అండ్ ఈ గెట్స్ పనిష్ బికాస్ ఆఫ్ దాట్. మీరు అప్పుడు మిలిటరీ డాక్యుమెంట్, నేను మొత్తం సినిమా స్టోరీ చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కంప్లీట్గా. సో బట్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పకూడదు, హిస్టారికల్ డ్రామా, దట్ ఇస్ ద రైట్ వర్డ్ టు యూస్. డెఫినెట్గా సార్.